హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. చూడ్డానికి పక్కింటి అబ్బాయిలా ఇన్నోసెంట్గా ఉంటాడు. కెమెరా ముందు కూడా క్యాజువల్ యాటిట్యూడ్తో అదరకొడతాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటాడు. హిట్స్ వస్తున్న కొద్దీ ఒదిగి ఉంటూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. అతనే యంగ్ అండ్ కూల్ హీరో నితిన్. ఈరోజు నితిన్ బర్త్డే. సో I dream heartful wishes to Nitin on this special day. రామ్లమ్మ, అమ్మ అబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. అలాగేనమ్మా. అది నాకు ఇష్టమైన షర్టు. సర్ఫ్ పెడతావు, ఏరియల్ పెడతావు, నీ ఇష్టం. షర్ట్ మాత్రం తలతల్లాడాలి. ఆకలిగా ఉంది, జీడిపప్పు ఉప్మా చెయ్యి. ఆగరా, ఈ మరకలేంట్రా? మరకలంటే అక్క అది సీన్ గాడు. నిజం చెప్పు, వాళ్ళ నాన్న పడే కష్టం చూడలేక సీనుగాడు ఏదో మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు కదా, ఏం మాట్లాడవేంట్రా? అక్క, అమ్మ మనసేంటో ఒక్క మాటలో చెప్పావే. నువ్వు అనుకునే టైప్ హీరో కాదు కానీ వెళ్ళి ఉప్మా పని చూడు. ఏంటక్క నూనెతో చేసినావు? నెయ్యితో చేయొచ్చుగా. నెయ్యితో కాదురా, నీకు ఎండ్రిన్తో చేసి పెట్టాలి. సారీ బావా, నువ్వు వస్తుంది చూడలే. నేను ఏం చదువుతున్నావురా? స్టార్ డస్ట్. ఏమి డస్ట్? స్టార్ డస్ట్. అవి చదవకపోతే ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీనో చదువుకోవచ్చు కదా. చదివితే మంచి మార్కులు వస్తాయి. వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. వస్తే దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు నేను చేసేదేంటి? అర్థంగా తిరగరా, చస్తావు. అలా కాలుపుకో, నాకు కాలుద్ది. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఏమండి, వాడి తిండికి దిష్టి పెట్టకండి. మీ కళ్ళు పడే బాదం పప్పులా ఉండేవాడు కందిపప్పులా అయిపోయాడు. కందిపప్పులా కాదే, పంది కుక్కలా అయ్యాడు. ప్రశాంతంగా టిఫిన్ కూడా తినేవా? నేను బయట పోతా. ఎందుకండి వాడిని చూడగానే అలా తిడతారు? చూడండి, వాడు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయింది నేను తిట్టినందుకు కాదే, ప్లేట్ లో ఉప్మా అయిపోయినందుకు. సరే, ఏదో ఒకటి చేసి వాడిని ఇంట్లోంచి వెళ్లకుండా చేయండి. వాడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక. నాకు అదంతా తెలీదండి. వాడి ఇంట్లోంచి వెళ్ళకూడదు. నాన్న సీను, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వెళ్తే కానీ చెప్పలేం. నాన్న సీను, ఏంటి? ఈ 500 తీసుకుని ఇవాళ ఊరంతా బలాదూరు తిరిగిరా. తీసుకో నాన్న. సరే, ఈ ఒకసారి నీ మాట వింటా. అప్పట్లో యూత్ఫుల్ లవ్ స్టోరీస్తో ఒక ట్రెండ్ సెట్ చేసిన తేజ సినిమాతో తన టాలెంట్తో అవకాశం సంపాదించుకున్నాడు నితిన్. 19 సంవత్సరాల వయసులో మొదటి సినిమా జయంలో నటించాడు. ఆ సినిమాలో ఇన్నోసెంట్ లవర్ బాయ్గా అలరిస్తూ, మరోపక్క తెగించిన ప్రేమికుడిగా ఫైట్ చేస్తూ అన్ని రకాలుగా తనని తాను ప్రూవ్ చేసుకొని ఆడియన్స్కి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోయాడు. ఆ సినిమాలో నటనకు గాను విమర్శకులను సైతం మెప్పించిన నితిన్ డెబ్యూ సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. రెండో సినిమాతోనే డైనమిక్ డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్లో దిల్ సినిమా చేసి సెన్సేషనల్ హిట్ అందుకొని యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్గా తన జర్నీ స్టార్ట్ చేసిన రాజు ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకొని దిల్ రాజు అయ్యాడు. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అయిన నితిన్ సొంతంగా డబ్బింగ్ మాత్రం చెప్పలేదు. ఈ సినిమాకి నితిన్కి డబ్బింగ్ చెప్పిన హీరో శివాజీ బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు గెలుచుకున్నాడు. తమలాపాకు
నెమలి సోకు కమలాపాకు నెమలి సోకు అటువైపు ఇటువైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడం మాకు పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు కమలాపాకు నెమలి సోకు నిన్న మొన్న రెండు జల పుల్లి బొమ్మవు కాదా నాతో పాటు నువ్వు కూడా అమ్మకు చివేగా బయట వేసి వేయంగానే వయ్యారం ఎందుకే భామ కొంటి చూపులు ఎక్కువాయి విసమొచ్చినందుక నడుము చిక్కనే నడక మారనే ఇంత లోపల ఏమి జరిగనే మొదటిసారిగా ఆడపిల్లను చూసినట్టుగా మైకం నీకు తమలపాకు నెమలి సోకు బాబు గిసే కుంచెకు నువ్వు ఇష్టమంటనే పిల్ల నువ్వే చక్కని చుక్కావంటూ సూటిగా చెప్పచ్చుగా చిన్ని నవ్వు నవ్వమంటే కోపం ఎందుకే మీకు పాపం కొని అంటూ నవ్వితే ప్రేమిస్తామంటారుగా ఓరి దేవుడో గుండె లోపలి అసలు సంగతి ఎలా తెలిసెదో మాట ముసుగులో మనసు ఏమిటో మాకు తెలియదా పోవోయ్ బాబు తమలపాకు నెమలి సోకు కమలాపాకు నెమలి సోకు అటువైపు ఇటువైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడం మాకు పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు కమలాపాకు నెమలి సోకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో చేసిన శ్రీ ఆంజనేయం సినిమాతో నితిన్ కెరియర్ వేరే మలుపు తిరిగింది. అతనిలోని ఆర్టిస్ట్ని పూర్తి స్థాయిలో పరిచయం చేసింది శ్రీ ఆంజనేయం సినిమా. పైగా ఈ సినిమాలో నితిన్ మొట్టమొదటిసారిగా సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పాడు. ఆ సినిమాలోని నితిన్ చేసిన అంజీ పాత్రలో ఉండే కంగారు, నితిన్ వాయిస్లో ఉండే చిన్న తడబాటు బాగా సింక్ అయ్యాయి. ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా కూడా నితిన్ ఏ రేంజ్ యాక్టర్ అనే విషయం కన్వే చేసింది. ఈ సినిమాతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. तू ही है मेरी जाना, वो तू ही है मेरी जाना, वो तू ही है मेरी जाना, ओ जाने जा, जाने जा, ओ जाने जा, जाने जा, तू ही है मेरी जाना, तू ही है मेरी जाना.
తెలియని మలుపే ఉందో ఏమో నన్నే పిలిచావో నువ్వే కలిసావో మాయ చేసావులే ఇదో రకం లోకం కదా ముఖాముఖి తెలియక తూ హీ హై మేరీ జానా కలవాలని మైకంలా అదుపే తప్పిన మనసే మందో నీతో పొగిడిస్తే ఇంకా చేరని చెంత కొత్త తుళ్ళింతనై రాసుందిలే నాతో ఇలా నువ్వేలే నా వెన్నెలా హో తూ హీ హై మేరీ జానా అప్పటి వరకు లవర్ బాయ్గా ఒక రకమైన పాత్రలకు పరిమితమైన నితిన్ రాజమౌళి హీరోగా మారి తన కెరియర్లో బిగ్ హిట్ని డెలివరీ చేశాడు. ఈ సినిమా రాజమౌళికి కూడా చేంజ్ ఓవర్ సినిమా. ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్గా, రగ్బీ ప్లేయర్గా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో తన ఎనర్జీ లెవెల్స్తో ఆకట్టుకున్నాడు. సాయి సినిమాలో రగ్బీ ప్లేయర్గా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం 2 నెలల పాటు ప్రొఫెషనల్ రగ్బీ ట్రైనింగ్ అటెండ్ అయ్యాడు నితిన్. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు సినిమాల పట్ల అతను ఎంత కమిట్మెంట్తో ఉంటాడో చెప్పడానికి. కనబడే మెరుపులన్నీ తలపులే గుండెల్లోన వినబడే తలపులన్నీ వలపులే వయసంతా పెదవుల్లో కదిలిందే ఏదో కోరిందే కదిలే ఈ కాలం ఆగిందే కన్నుల్లోన కనబడి మెరుపులన్నీ తలపులే గుండెల్లోన వినబడే తలపులన్నీ వలపులే ఊపిరిలో ఆవిరులే వేసవికాలం వేసవిలో నీ చెలిమే శీతాకాలం కలకాలం కలగాలి కులుకుల్లో జ్వరం
వేరొకటి నాదవుతుంటే ఇప్పటికీ ఇచ్చినది ఇంకా కొంతే అనుకుంటే ఇక ఇస్తాను నా ప్రాణం అది చాలా మరి జన్మకి ప్రాణంలో వెలిగే ప్రేమే కావలనే ప్రేమించే మదిలో చోటే కావలనే కన్నుల్లోన కనబడి మెరుపులన్నీ తలపులే గుండెల్లోన వినబడి తలపులన్నీ వలపులే కన్నుల్లోన కనబడే మెరుపులన్నీ తలపులే గుండెల్లోన వినబడే తలపులన్నీ వలపులే. సాయి సినిమా తర్వాత నితిన్ కెరియర్ గాడి తప్పింది. సాయి సినిమా తెచ్చిన ఇమేజ్తో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియని డైలమా పొజిషన్లోకి వచ్చాడు. హీరోగా నితిన్ స్థాయి పెరిగినా కెరియర్ గ్రాఫ్ మాత్రం పడుతూ వచ్చింది. చేసిన సినిమాలు సక్సెస్లు ఇవ్వకపోయినా హార్డ్ వర్క్ చేయడంతో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. విక్టరీ సినిమా కోసం 6 ప్యాక్ బిల్డ్ చేశాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమాలు చేయడమే కానీ సక్సెస్ మాత్రం రాలేదు. సంవత్సరాల తరబడి సక్సెస్ చూడకపోయినా క్రేజ్ తగ్గకుండా ఫాలోయింగ్ పెంచుకున్న విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానం నితిన్దే అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట న్యాయస్థానం ప్రేమ్ కుమార్ అనే ముద్దాయికి 9 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అయూబ్ ఇబ్రహీం అనే ముద్దాయికి ఉరి శిక్ష విధించటమైంది. చాలా రోజులైంది ఇంతమంది నిజాయితీ గల పోలీసు వాళ్ళని చూసి. అందుకే మీలో ఉన్న ఈ నిజాయితీకి ఒక్కసారి నిన్ను కన్న మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. కీప్ అప్ యువర్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ మై సన్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ని ముందుగా గుర్తించిన హీరో నితిన్ అని చెప్పొచ్చు. కథలో కొత్తదనం ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు అనే మాటను నమ్మి విక్రమ్ కే కుమార్ చెప్పిన కథను తన హోమ్ బ్యానర్లో ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా ఇష్క్. విజయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నితిన్ నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ సక్సెస్ అయింది. కథను నమ్ముకొని ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో నితిన్ న్యూ లుక్ అదరగొట్టింది.
ఇక అక్కడి నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో తన జర్నీ కంటిన్యూ చేస్తూ మినిమం గ్యారంటీ హీరోగా మారాడు నితిన్. వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేలా ప్రతికలని చిటికలతో పిలిచే ప్రణయాన జతవలను ఋతువులనే పట్టే సమయాన ఒళ్ళో కాళ్ళు పెట్లోని చిక్కవా ఒళ్ళో తానే సగ్గం వచ్చి దిగదా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్లైలా స్మైలే విసిరిందా అది తగిలి కొనుకొదిలి మనసే తిరిగిందా అదే కాదాలో లీలా అయ్యా నేనే ఇంకో మజనులా ఏమయ్యిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింటూ పాడి ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి ఊకంతి అది అల్లకిందుకై తప్పుతున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కంట విందుకై చుట్టుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. నితిన్ కేవలం తెర మీదే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో. ఎందుకంటే తనను నమ్మిన వాళ్లకు ఎంత కష్టానికి వచ్చైనా సరే అవకాశాలు ఇప్పిస్తాడు. వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అంతకుముందు నితిన్కి చాలా సినిమాలు చేసి ఫ్లాప్ డైరెక్టర్గా ముద్ర వేయించుకున్న అనూప్ రూబెన్స్కి సొంత ప్రొడక్షన్లో చేసిన ఇష్క్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకుని హిట్ ట్రాక్ మీదకు వచ్చి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి సైతం మ్యూజిక్ అందించే స్టేజ్కి చేరుకున్నాడు అనూప్.
ఇక ఫ్లాప్స్ వచ్చిన టైంలో తనకి మోరల్ సపోర్ట్ అందించిన రైటర్ కమ్ యాక్టర్ అయిన హర్షవర్ధన్కి కూడా ఛాన్సెస్ ఇచ్చి ఎంకరేజ్ చేయడంతో అతను మనలాంటి సినిమాకి మాటలు రాసే స్టేజ్కి ఎదిగాడు. ఇక్కడున్నారా? రే, బోనాల శంకర్ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చారా? వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను. నువ్వా? కోమాలకు పంపించేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది నువ్వే. అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమై చావట్లేదురా. రే, వాడికి లింకు లేని పొలిటీషియన్ లేడు, వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు. వాడు తలుచుకుంటే నిన్ను. బీ కూల్. నరేంద్ర సార్, గా పోరడు నా దందాల మీద నా బేట మీద ఫోకస్ ఎందుకు పెట్టిండో నాకైతే సమజైతలేదు గాని నేనైతే గానికి ఫినిషింగ్ పెట్టాలి. ఎవడుంటాడో ఎక్కడ్రా నా కొడుకును కొట్టిన నా కొండె? బోనాల శంకర్ కొడుకు మీద చెయ్యనికి ఎంత ధైర్యం రా నీకు? కాలు కూడా చేసుకున్నాను అంకుల్. ఏరా సగమే చెప్పావా? తప్పు కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, లేదంటే ఈ జనరేషన్ ఒప్పుకోదు. ఇంకొక నిమిషం నువ్వు బతుకున్నా నేను ఒప్పుకోను రా. రండి. కొడితే ఏమవుద్దో తెలుసు కదా. కదలరేంద్రా? కదిలితే కోమలోకి పోతామన్నా. ఆల్రెడీ ఒకసారి కొట్టిండన్నా. మిమ్మల్ని కూడా కొట్టిండ్రా? రే, ఆండీని కొడితే ఉందిరా, నిన్ను కూడా కొడతా. సీఎంకే చెమటలు పట్టించేటోడిని నన్ను కొడతావా? నీలాంటోడికి ఉచ్చపోయించేవాడిని నీ ఇంటికి వచ్చి నిన్ను కొడతా. నా ఇంటికి వచ్చి కొడతావా? నీ పెళ్ళాం కళ్ళ ముందే కొడతా. నా పెళ్ళాం కళ్ళ ముందు కొడతావా? ఈ రోజే కొడతా. దమ్ముంటే ఇప్పుడు కొట్టరా? 1940s లో పుట్టి ఒంట్లో బీపీ షుగర్ ఉన్న ముసలి నాకుండే నువ్వే నా ఇంటికి వచ్చి నా తల్లి ముందు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళాం కళ్ళ ముందే నిన్ను కొట్టకపోతే ఈ జనరేషన్ కి ఏం సెల్ట్రా? ఏంట్రా గుడ్లప్పగించి చూస్తున్నావు? వెళ్ళు. వీళ్ళని కాదు, వేరే వాళ్ళని తెచ్చుకో, పోలీసుల్ని పిలుచుకో, సెక్యూరిటీ పెంచుకో. క్యాలెండర్ లో డేట్ మారక ముందే నా కొండే నీ బాడీలో షేపులన్నీ మారుస్తా. ఈ బోనాల ఇంట్లోనే నీ ప్రాణాలు పోవాలా? ఏంటమ్మా వీడి ధైర్యం? అసలు బోనాల శంకర్ అంటే ఏమనుకుంటున్నాడు? చిన్న అంటే నువ్వేమనుకుంటున్నావు? అన్నా టీవీలోని బొమ్మేసి కింద ఏదేదో రాస్తున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే బోనాల శంకర్ ప్రముఖ పారిశ్రామికవేత్త లైన్ రాజేంద్ర కుమారుడి చేతిలో చావు దెబ్బలు తిన్నట్లు తాజా సమాచారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎక్కడ డీసీపీ? సార్ అరి ఓకే, బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని కాలు పడిపోయిందా? ఏంద్రా ఇదంతా? సారీ అంకుల్. సార్, జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. నన్ను అరెస్ట్ చేయండి. ఈ భయం భక్తి ముందుండాలయ్యా. ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా భయపడటం ఎందుకు? డీసీపీ నన్ను కొట్లే. చూసావా, నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? డీసీపీ నిజంగానే నన్ను కొట్లే. సార్, ఎందుకు సార్ టైం వేస్ట్? నన్ను అరెస్ట్ చేయండి సార్. నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బెయిల్ తెచ్చుకోవాలి. బెయిల్ రాకపోతే జైలు కూడా వెళ్ళాలి. నీకు జైలు పోవాలని సరదా కొట్టే డీసీపీని కొట్టావు, నన్ను కొట్టావంటావేంద్రా? ప్రస్తుతం బోనాల శంకర్ ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధిని అడిగి ఇంటికాడ ఏమైంది? రవి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవేణి, ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు. అతను అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు. భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు. కృష్ణ రవి, బోనాల శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా? అది చెప్పాలంటే బోనాల శంకర్ని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. బట్ ఆయన ఇంట్లో ఉన్నారని కొంతమంది, లేరు ఎక్కడికో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు. కృష్ణవేణి, డీసీపీ చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని. ఒకవేళ మళ్ళీ బోనాల శంకర్ కనబడితే అతన్ని మళ్ళీ కొట్టే అవకాశం ఉందా? కొట్టే ఉద్దేశం అతనికి లేకపోయినా కూడా మళ్ళీ కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవన్నీ ఎవడు ముట్టిస్తుండ్రా? ఏ టీవీ రాకిది? ఎల్జీ ఫ్లాట్ రా టీవీ అన్న, మస్తు కలర్ వస్తుంది. మా ఇంట్లో కూడా పెట్టినా. అరే చూప్. రవి, ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన అలా గోడ దూకి పారిపోవడంపై స్పందన ఏంటి? గోడ దూకి రావటం ఏంటి సార్? నేను గోడ దూకి వచ్చుడేందయ్యా, గాడిలో వచ్చిన. రవి, ఒకవేళ ఆ కుర్రాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో, నువ్వు అక్కడే ఉండు. ఆ కుర్రాడు వచ్చి కొట్టగానే ఫోన్ కొట్టు. టీవీ బంద్ చేయండి. టీవీ ఆపబోయే. ఉండే కొద్ది మనసులో బాధ ఎక్కువ అవుతుంది. త్వరగా అరెస్ట్ చేయండి సార్. ఏంద్రయ్యా నిన్ను అరెస్ట్ చేసేది? ఏందన్నా ఇందాక నుంచి అరెస్ట్ అంటే ఊరుకుంటున్నావు? ఓ సారు, ఆ లోపల బొక్కలు తీసేయి. ఓర్ని వాడు లోపలేస్తే నన్ను కొట్టేట్రా. ఇదిగో, నువ్వు నన్ను కొట్టలే. నీకు నాకు ఏ గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. సార్, ఇదిగో డీసీపీ, నన్ను కొట్టడం కాదు కదా, తాకను కూడా తాకలే. సరే, ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు. మీ ఇష్టం. ఈ విషయం ఇంతటితో మర్చిపోవాలి. ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు. నన్ను కొట్లే.
కొట్టాడంట నిజమేనా? నన్ను ఎవరు కొట్టలే. చెప్పండి సార్ ప్లీజ్. బాబా ఏంటి బాబు ఇది గాడే ఆ గింత పొరడు నేను చెప్తూ కూడా కొట్టిండాడు కదా. అతను చెప్తూ ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? ఎక్కడ కొట్టాడు సార్? అబ్బాయి ఏం లేదు భయ్యా గా గింత పొరడు మా బావని చెప్తూ ఆగరా గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా. పబ్లిక్ టాక్ లేదు ఏం లేదు. అల్లా బా అల్లుడు అమెరికా. హలో గాడెవడో చార్మినార్ తన బట్టలు తీసి బురదలో బొల్లించి కొట్టిండట నిజమేనా? ఈడు శానా యాడ్ చేసి ఉండరా? ఎవడు చెప్పుండో? ఇంటర్నెట్ లో చూసినా మామా. నా హెల్ప్ గిట్ల ఏమైనా కావాలా? రేయ్ ఏది పడితే చూసి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకో. గదే హెల్ప్. రేయ్ పడక. స్వతహాగా హీరో అయిన నితిన్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం సగటు అభిమానిగా కూడా కాకుండా ఒక భక్తుల్లా నడుచుకుంటాడు. అతని స్వచ్ఛమైన అభిమానానికి పవన్ కూడా ఇంప్రెస్ అయి ఏ ఫంక్షన్కి రానివాడు నితిన్ పిలిచిన ప్రతిసారి కాదనకుండా వచ్చాడు. అంతేకాదు దాన్ని ఒక సెంటిమెంట్గా భావించి తన సినిమాల సక్సెస్కి కారణం పవన్ వచ్చి దీవించడం అంటూ ఎన్నోసార్లు బహిరంగంగా మాట్లాడిన ప్యూర్ హార్టెడ్ ఫ్యాన్ నితిన్. రీసెంట్గా కాటమరాయుడు సినిమాని నైజాం హక్కులు తీసుకుని తన ఫ్యానిజాన్ని పవనిజాన్ని చాటుకున్నాడు నితిన్. మిస్టర్, నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్. నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాట అనేసారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తడతల. డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా? ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజునిగాను, తెలంగాణ గుండగాన్ని. ఇలా మన ప్రోగ్రాం యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండె లెక్క మాట్లాడబడుతుంది. అవు మళ్ళా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? రోడ్ మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నావా? ఓసిని అవ్వ, నీ సోకు మీద నిప్పుల వానబడా. ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ. అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినాక నీకు పొగరెక్కిందా లేక పొగరెక్కినాక కారెక్కినవా? రాసుకెళ్ళాలా గట్లనే. నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే. సిస్టరా డస్టరా చెప్పుకోపోవే, మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది. నీది నీ సిస్టర్ది. చల్ చల్, నా సైకిల్ గుద్దినావు, 500 పెనాల్టీ కట్టు. తే చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాకేందుకే డొక్కుదానా? అరే నేనేం చూడలే. నా 500 తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. నా
ఖేల్ ఖతం దుకాన్ బంద్. నితిన్ కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు, వ్యాపారం వైపు కూడా అడుగులేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణంలోనూ డిస్ట్రిబ్యూషన్లోనూ తన తండ్రి ఆధ్వర్యంలో యాక్టివ్గా ఉన్న నితిన్ ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యాడు. ప్రముఖ స్టైలిష్ అయిన నీరజా కోనాతో కలిసి టీ గ్రిల్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. సమంత ప్రారంభించిన ఆ రెస్టారెంట్ అంబియన్స్, టేస్ట్ పరంగా సూపర్ టాక్ తెచ్చుకొని విపరీతంగా క్లిక్ అయింది. అలా బిజినెస్ మ్యాన్గా కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం హీరోలంతా వెంటపడుతున్న త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం కొంచెం ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. మొదట్లో తన సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోవడానికే ఇబ్బంది పడిన నితిన్ ఆ తర్వాత ఏకంగా పాటలు కూడా పాడాడు. హార్డ్ వర్క్, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని నితిన్ కెరియర్ ప్రూవ్ చేసింది. సో టాలెంటెడ్ హీరో అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అయిన నితిన్ మరిన్ని హిట్స్ అందుకొని స్టార్ హీరోగా ఎదగాలని కోరుతూ మరోసారి బర్త్డే బాయ్ నితిన్కి విషెస్ చెప్తోంది ఐ డ్రీమ్. ఈ సైలెన్స్ ని నేనే బ్రేక్ చేస్తాను. బంగారం, ఐఎమ్ కార్తిక్. ఫస్ట్ మీటింగ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉండాలి, కానీ చివరికి ఇలా. ఓకే బంగారం, రాత్రి మాట్లాడిందంతా వీడి గురించి, అందుకు సారీ, మర్చిపోదాం. కానీ యాక్చువల్ గా వీడికి సిటీ లైఫ్ అర్థం కాక నీ ఫ్రెండ్షిప్ ని లవ్ అనుకుంటున్నాడు. నాది లవ్వే కదా. అది నాతో, కానీ వీడితో అనుకుంటున్నాడు. అసలు ఎవరు నువ్వు? ఆహా, ఏం యాక్టింగ్? నీ యాక్టింగ్ నేను పడుకొని ముందు నా ప్లేట్ పిరేస్తా. నీ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకెంత కోపమున్నా కనీసం నా ముందు తనని వస్తే ఇవే అనకరా. సారీ బాస్. ఓకే, వాడు వే అంటే నీకేంటి నొప్పి? ఓ బేసిక్ గా మీరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఈ మధ్య ఫ్రెండ్షిప్ లో వస్తే ఇవే అంటాం కామన్ అయిపోయింది. వే అనరా. వద్దు బాస్. మధు అను. వద్దు బాస్, నేను అన్ను. మధు నీకు నేను చెప్తున్నాను, వే అను. వే. వాడికి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావేంటి? ఇస్తాడే, వాడే ఇస్తాడు. లవ్ చేసావు కదా, ఆ మాత్రం పర్మిషన్ ఇవ్వడా? నిన్ను లవ్ చేస్తే వాడు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఎవరు లవ్ చేస్తున్నావు? చిచి, అనుమానించే వాడితో లవ్ ఏంటి? రాత్రితో తాగి వాగాను, రాగానే సారీ చెప్పాను కదా. వాడు అనుమానిస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి? నేను సారీ చెప్పింది వీడు అనుమానించినందుకు కాదు, నేను అనుమానించినందుకు. అసలు నువ్వెవర్రా నన్ను అనుమానించడానికి? ఓ, నువ్వెవరైనా వేసుకున్నావా? తప్పు నువ్వు చేసి కోపం వాడిని చూపిస్తాయండి. చూపిస్తుందిరా, నాలవర్ ఏం చూపించినా నాకే. మరి నాకు చూపిస్తుందిగా. ఏంటిది? అదే కోపం. సర్లే, నేను మాట్లాడతా. బంగారం, షట్ అప్. ఫస్ట్ షట్ అప్. ఇంకొకసారి బంగారం అని పిలిచేవనుకో ఇత్తడైపోద్ది. మరి ఇన్నాళ్ళు అలానే పిలిపించుకున్నావు కదా. ఇన్నాళ్ళునా? ఇప్పుడు వరకు వీడు మొహం నేను చూడలేదు. అది మన అండర్స్టాండింగ్. నేను కాదన్నానా, కలవలేదు కాబట్టి చూడలేదు. ఓకే, యాక్సెప్టెడ్. కనీసం నా వాయిస్ వినైనా గుర్తుపట్టాలి కదా బంగారం. వాయిస్ 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 వాయిస్. అమితాబ్ బచ్చన్ గారు, మీ వాయిస్ గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి. చిచ్చే నమ్మక ద్రోహి. నీ అమ్మగారు కూడా చెడబుట్టావు కదే. చచ్చావు నువ్వు. అయ్య బాబాయ్, ఇలా తిట్టానేంటి? బంగారం, ఇండైరెక్ట్ గా మీ అమ్మగారిని తిట్టేట అనిపించిందా? ఐ డిడ్ంట్ మీన్ ఇట్స్ మీ, ఐ స్వేర్ ఆన్ యువర్ మమ్మీ.
నువ్వు బాస్ని కొట్టడానికి వీల్లేదు. వాడిని కొట్టడం కాదు, నిన్ను కొట్టాలి. బంగారం